నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు ఈడీ విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం వన్ బై వన్ మాట్లాడదాం. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి సెంటెన్స్ ఇక్కడ. ఇప్పుడు ఏదైతే మద్యం కుంభకోణం ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఆయన అలా చేసే వ్యక్తి కాదు అని అన్నారు. ఫస్ట్ ఎలా ఎలా చూడాలి? ఆయనకి తెలిసి ఇవి జరగవు అన్నారు. సోన గారు, బేసిక్ గా విజయసాయి రెడ్డి గారు పొలిటీషియన్. ఆయన రాజకీయాలు విరమించుతాను, వ్యవసాయం చేస్తాను అని అనొచ్చు, కానీ ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ ఇంకొత్త రోజుల్లో మీకు జర్నలిస్టులకి చెప్తానని చెప్పాడు. మరి మీరే చెప్పాలి ఆయన ఏం చెప్తాడు. బేసిక్ గా ఆయన ప్యూర్ పొలిటికల్ గా పార్టీ క్యాడర్ మనోభావాన్ని టచ్ చేస్తున్నాడు. తనకున్న కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పార్టీ శ్రేణుల యొక్క మనోభావాన్ని టచ్ చేస్తున్నాడు. ఏంటి ఇదేని మీకు గమ్మత్తు అనొచ్చు. పార్టీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం ఉంది. ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కలవట్లేదు, ఇది ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రేణులకి జగన్ గారికి ఆ గ్యాప్ అయితే ఉంది కదా. ఆ గ్యాప్ కారణం ఏమనుకుంటున్నారు? కోటరీ అనుకుంటున్నారు. ఏ కోటరీ అయినా కావచ్చు, కోటరీ అనుకుంటున్నారు. నా దృష్టిలో 2 కోటరీలు. జగన్ గారు చుట్టూ ఉన్న కోటరీ ఒకటి, నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు కూడా బాని ఊరిని వాళ్ళు ఆ కోటరీ సంగతి దేవుడు ఎరుగు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అనుమతి లేకుండా ఊరుకోలేరు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక అడ్డంకి, రాజశేఖర రెడ్డి గారిని కలిసినట్టు కలవలేకపోవడానికి, హెడ్ క్వార్టర్లో ఆ లీడర్షిప్ ఒక ఆటంకి అనే ఒక ప్రచారం ఉంది. అది నిజానిజాలు ఎలా ఉన్నా కొంత వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి అందుబాటులో లేడు, అది క్లియర్ కనిపిస్తా ఉంది. ఇట్లాంటి నేపథ్యం ఇది 2 ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు గురు చూసి దాన్నే కొడుతున్నాడు. ఏమని? అతనికి సహచర కోటరీ సభ్యుల పైన కోపం ఉంది. సహచర కోటరీ అంటున్నాను నేను. 24లో ఓడిపోయేంత వరకు ఆ కోటరీలో ఈయన కూడా సభ్యుడే కదా. ఆయన అన్నాడు, జర్నలిస్ట్ మీతో అన్నాడు, ఏమన్నాడు? నన్ను కూడా కోటరీ అని మీరు అనొచ్చు అని అంటూ చెప్పాడు. ఎస్, కోటరీని నన్ను మెల్లమెల్లగా తరివేసినారు అని చెప్పుకొచ్చి వచ్చాడు. బట్ మెదమెడగా ఆయన సహచర కోటరీ సభ్యుల పైన ఆయన తీవ్రమైనటువంటి కోపం ఉంది. ఆ కోపాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. మొదటి దశలో ప్రదర్శించాడు, అది పెద్దగా క్లిక్ కాల. రూట్ మార్చారు. ఇక ఆ రూట్ ఏంటంటే క్యాడర్ని టచ్ చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, క్యాడర్ కూడా అదే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, ప్రజలకి మాకు ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆయన చేయనీయట్లేదు, ఆయనకి రాంగ్ సలహాలు ఇస్తున్నారు అని క్యాడర్ కూడా అనుకున్నారు. 24లో ఓడిపోవడానికి క్యాడర్ అనుకుంటున్న కారణాలు ఇప్పుడు అదే ఆయన మాట్లాడుతున్నారు. అయితే క్యాడరు విజయసాయి రెడ్డి గారు కరెక్ట్ అనుకుంటారా అని మీరు అనొచ్చు. విజయసాయి రెడ్డి గారు కూడా కోటరీలో సభ్యుడే అయినట్టు వరకు, కాబట్టి ఈయన మాత్రం మహా గొప్ప చెప్పాడా అని క్యాడర్ అనుకోరా అని మీరు అనొచ్చు. కానీ క్యాడర్ ఎట్ అనుకుంటారంటే ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా. ఆయన పట్ల నాకు ఏ అభిప్రాయం ఉండొచ్చు, నా బాధ ఆయన కూడా చెప్తున్నాడు కదా. విజయసాయి రెడ్డి గారి బాధ సహచర కోటరీ ఇంతవరకు, క్యాడర్ బాధ మమ్మల్ని కలవలేని కోటరీ. కోటరీ అనేది గా కనిపిస్తోంది కాబట్టి క్యాడర్ బాధ ఆయన బాధ కలిపి కొడతారు. అందువల్ల ఏమవుతుంది, క్యాడర్ లో ఒక చర్చ నడుస్తుందంటే విజయసాయి రెడ్డి కరెక్టా కాదా, తప్ప కాదా వేరే సంగతి, కానీ విజయసాయి రెడ్డి గారు చెప్పే విషయాల్లో ఏదో రీజన్ ఉంది, జగన్ గారు ఆలోచించాలి అనే చర్చ మాత్రం మొదలైంది. మీకు గుర్తుంటే విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి రాజీనామా జరిపినప్పుడు, కొన్ని ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ క్యాడర్లో వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. కాబట్టి మీరు వైసీపీ సోషల్ మీడియా చూడండి, విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నువ్వు కరెక్ట్ టైంలో వెళ్ళిపోతున్నావు, నాయకుడిని వదిలేసి, ఇది విమర్శించారు. అందులో మద్యం కేసులో ఒక రకంగా ప్రభుత్వానికి దగ్గర అయిపోయినాడు, ఈయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు, తర్వాత దాన్ని ఏమంటారు, ప్రభుత్వానికి సరెండర్ అవుతారు కదా, సిట్ విచారణలో ముద్ద ఆ పాత్ర పోషిస్తున్నాడు అని నెగిటివ్ యాటిట్యూడ్ పోయింది. కానీ ఇప్పుడు ఇంకో మాట కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అడిగిన ప్రశ్నలో కీలకమైంది, జగన్ గారికి దీంతో సంబంధం ఉండదు, కాబట్టి ఆ దిశాన్ని నేను సిట్టికి చెప్పినాను, జగన్ గారికి ఇది తెలిసే అవకాశం లేదు, కానీ కోటరీ ఇట్లా చేస్తుండొచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చాలా గట్టిగా చెప్తున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒప్పుకోరు, ఆయనకి తెలిసి జరగకపోవచ్చు అన్నారే తప్ప కుంభకోణం అయితే జరగలేదు అని అనట్లేదు కదా. మేబీ కుంభకోణం కూడా జరిగి ఉండకపోవచ్చు, జరిగి ఉంటే ఆయన కారణం కాదు. జరిగి ఉండకపోవచ్చు, జరిగి ఉంటే దానికి జగన్ గారు అయితే అలౌ చేయడు. జగన్ గారికి తెలియకుండా జరుగుతుందా?
ఆయన చెప్పేది అదే. అట్లా అంతగా కోటరీ ఆయన్ని పనిచేయనీయకుండా చేస్తా ఉంది నేను అంటున్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మద్యం కుంభకోణం జరిగిందా లేదా అన్న పట్ల కార్యకర్తలకు పెద్ద అభిప్రాయం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సరిగా గైడ్ చేయట్లేదు, కింద మనోభావాలు చెప్పట్లేదు, మాకు ఆటంకంగా ఉన్నారనే భావన అయితే ఉంది కదా కేడర్లో. ఆ భావనని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేసి అప్పుడు వ్యక్తం చేయాలంటే ఏం చేయాలి? కేడర్ గడ ఏమనుకున్నాడు, మా జగన్ మంచి వ్యక్తే, మా జగన్ మాకు కావాల్సిన వ్యక్తి, మా శ్రేయస్ కోరే వ్యక్తి, ఆయనకి మా రీచ్ కావట్లేదు మా మనోభావాలన్న. ఆయన అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, గొప్పవాడు, అయినప్పటికీ పక్కనుండే కేటరే వాళ్ళు ఆయనకి అవాస్తవాలు చెప్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆయన వాళ్ళు నమ్ముకుని ఉంటే ఇబ్బంది పడతాడు, ఇంకా మళ్ళీ అసలు ఇంకా కూటమి గీట మళ్ళీ మాట్లాడినాడు. బేసిక్ గా నా ఫస్ట్ పాయింట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, కేడర్ యొక్క మనోభావాల్ని ప్రదర్శించడం ద్వారా కేడర్ మనోభావాలు గుర్తిస్తూ విజయసాయి రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, కానీ మా అభిప్రాయాలు గట్టిగా చెప్తున్నాడు. ఇప్పుడు కేడర్ ఎవరన్నా బయట వచ్చి జగన్ గారి గురించి ఇట్లా మాట్లాడితే మీరు చూపిస్తారా? చూపిరు. జగన్ గారికి గడి తెలియకపోవచ్చు, కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడితే జగన్ గారు చూస్తాడు కదా, మీరు కూడా చూపిస్తారు కదా. సో ఏదోటి వెళ్ళని రీచ్, జగన్ గారికి మా నాయకుడు రీచ్ అయితే ఇట్లానా జగన్ గారి కోటరీ ఎమ్మెల్యేలు ఇవన్నీ పక్కన పెట్టి మాతో కలుస్తాడేమో అని చిన్న ఆశ ఉంది కదా. కాబట్టి ఒక రకంగా కేడర్ మనోభావాల్ని గెలుచుకునే పనిలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, మనోభావాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. కరెక్ట్ స్ట్రాటజీ వెళ్తున్నాడు ఆయన పాలిటిక్స్ లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఇంకొక మాట కూడా మాట్లాడాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయాలను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఏంటి నెక్స్ట్ అని అన్నప్పుడు ఆయన స్వయంగా చెప్పారు, నాకు కొంచెం భూమి ఉంది, నేను వ్యవసాయం చేసుకోబోతున్నాను, రాజకీయాలకు టాటా బై బై అని చెప్పారు. కానీ జనరల్గా మనం మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, చాలా వార్తలు వస్తాయి. ఈయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ బీజేపీ చెంతన చేరే అవకాశాలు ఉన్నాయి అని. బీజేపీ మీన్స్ ఇప్పుడు కూటమిలో భాగం కాబట్టి. బట్ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అగైనెస్ట్గానే విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాకు విశాఖలో చాలా భూములు ఉన్నాయంటున్నారు, వాటిని ఎక్కడున్నాయో ఆరోపించడం కాదు, నిరూపించాలి అని. అంటే ఈ సన్నిహిత బంధవ్యాలు ఇటు తెలుగుదేశంతో కానీ అటు బీజేపీతో కానీ కొనసాగిస్తున్నట్లుగా అనిపించలేదు. ఏమంటారు? కరెక్ట్ పాలిటిక్స్ అంటే వైసీపీ వాళ్ళ అభ్యంతరం చెప్పచ్చు, వైసీపీ యాంగిల్లో కరెక్ట్ కాకపోవచ్చు. ఒక పొలిటీషియన్ గా తన లక్ష్యం ఏంటి? తన చుట్టూ ఉన్న కోటరీ తనని పక్కన పెట్టింది, జగన్ గారికి లేనిపోయింది చెప్పని ఆయన అంటున్నాడు. బయటికి లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఆయన టార్గెట్ ఎవరు? జగన్ గారి కోటరీ, జగన్ గారి చుట్టూ ప్రజెంట్ కోటరీ, ఆ రోజు కోటరీ ఆయన లెక్కలో మాట్లాడంటే. దాన్ని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న కరెక్టే కదనే భావాన్ని ఎక్కించాలి. భావాన్ని ఎక్కిస్తే ఏమవుతుంది? జగన్ గారు మానసికంగా ఇబ్బంది పడతాడు. విజయసాయి రెడ్డి గారు చెప్పింది కరెక్టే కదా అని కేడర్ అంతా అనుకునింది అనుకోండి, డిఫెన్స్ లో పడుతుంది పార్టీ. ఆ పని చేస్తే అప్పుడు ఆయన ఒత్తిడి పెరుగుతుంది. అది చేయాలంటే ఆయన చంద్రబాబు మంచోడు అన్నారంటే ఇంకోటి అంటే కుదరదు కదా. చంద్రబాబు మంచి వ్యక్తి కాదు, అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నాడు, కుట్రలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం జగన్ చాలా మంచి వ్యక్తి. ఈ రెండు చెప్పడం ద్వారా వైసీపీ కార్యకర్తలు ఇదేగా చెప్తాను, జగన్ గారు మంచి వ్యక్తి, చంద్రబాబు గారు సరిగ్గా పరిపాలించలేదు, టార్గెట్ చేస్తున్నాడు. ఆ రెండు ఆయన చెప్తున్నాడు. కారణం కోటరీ అంటున్నాడు. కాబట్టి ఆయన టార్గెట్ మీరు మనకు డైరెక్ట్ కనపడేది కోటరీ కాదు, ఆయన టార్గెట్ నేరుగా పార్టీ శ్రేణులు. పార్టీ శ్రేణులు టార్గెట్ అంటే నెగటివ్ కాదు, పార్టీ శ్రేణులు మా గురించి మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి అనుకోవాలి. అందుకే చూడండి, నేను ఎంతమంది చెప్పినట్టు ఎక్కడ సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డిని తిడతా వైసీపీకి నాయకత్వం ఎవరు, నాయకత్వం వాళ్ళు మాట్లాడతారని చూద్దాం. ఇంకా 2 రోజుల్లో ఈ రోజు స్టార్ట్ అయింది. కానీ సగటు సాధారణ వైసీపీ కార్యకర్తలు ఎవరు ఆయన ఏమనట్లేదు. ఒక పోస్ట్ చూపించండి, విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాంగ్, మాకు వ్యతిరేకంగా ఒక్కరు మాట్లాడట్లేదు. పైపించి కొంతమంది సామాజిక కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు, మా వైసీపీ కార్యకర్తల మనసు గెలుచుకున్న విజయసాయి రెడ్డి క్యాప్షన్స్ ఇవి. అంటే ఆయన ఏంటి, జగన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కోటరీ మీద తనకున్న కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇవన్నీ జరగాలంటే ఆయన యాంగిల్ అది కరెక్ట్ స్ట్రాటజీ. జగన్ గారు కరెక్ట్, చంద్రబాబు గారి పరిపాలన బాగలేదు, జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ బాగలేదు. జగన్ గారి కోటరీ ఇట్లే ఉంటే ఇప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక భావన ఏముందంటే, మరి వైసీపీ నాయకులు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ ఇల్లే ఉంటారేమో అనే భావన కూడా అక్కడక్కడ ఉంది. 2019 నుంచి 24 వరకు పరిపాలనలో వాళ్ళే ఉన్నారు, 24లో ఓడిపినాం, ఇప్పుడు కష్టపడతాం 5 ఏళ్ళు, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ వాళ్ళే ఉంటారేమో అనే చిన్న శంక పార్టీ శ్రేణుల్లో ఉంది కదా, మనకు కనపడుతుంది కదా, జర్నలిస్ట్ మీరు కూడా చూస్తుంటారు కదా. దీన్ని ఇప్పుడు టచ్ చేస్తే
జగన్ గారు మారకపోతే కార్యకర్తల్లో చిన్న అనుమానం అట్లే కొనసాగుతుంది కదా. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి వచ్చిన మళ్ళీ వాళ్ళే క్యాడర్ ఉంటారు. విజయసాయి చెప్పింది నిజమే కదా, మళ్ళీ వాళ్ళే ఉంటే మళ్ళీ మొదటి రాదని గ్యారంటీ ఉంది అనే భావన కార్యకర్తల్లో వస్తే నైరాశ్యం వస్తుంది. ఆ నైరాశ్యం జగన్ గారు గుర్తించాడు అనుకోండి, ఆ కోటర్ ఏమైనా పక్కన పెడతాడేమో. కోపం ఉంది కదా, తన పక్కన పెట్టిన వాళ్ళని తను కూడా పక్కన పెట్టాలని కోపం ఉంటుంది కదా. కాబట్టి ఆ రకంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. కాబట్టి ఆయన యాంగిల్ అది కరెక్ట్ స్ట్రాటజీ ఉంటుంది. సరే, వైసీపీ దీన్ని ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి.